హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది మన స్టడీస్ సంబంధించి మన వీడియోస్ చూసి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అదేవిధంగా ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒక డౌట్ అడిగారు. అన్న, నేను కూడా ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా, నేను కూడా కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా. సో దానికి సంబంధించి యూట్యూబ్లో నేను క్లాస్ చెప్పాలనుకుంటున్నా. నేను అర్థమెటిక్ స్పెషలిస్ట్, నేను కరెంట్ అఫైర్స్ స్పెషలిస్ట్, నేను మ్యాథ్స్ స్పెషలిస్ట్ అని చాలామంది అడగడం జరిగింది. సో వాటిలో భాగంగా సరే ఎవరైతేనేమి ఒక కంటెంట్ అన్నది ఒక సీరియస్ ఆస్పిరెంట్స్ దగ్గరికి వెళ్తుందంటే మనమంటూ ఒక వృతభక్తిగా చేయాలి అని చెప్పి ఈరోజు యూట్యూబ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో చెప్పడం జరుగుతుంది. చాలామంది కొన్ని వ్లాగ్స్ చేస్తారు, చాలామంది ఏదేదో చేస్తారు. బట్ ఏది ఏమైనా మన యాస్పిరెంట్స్ అడిగారు కాబట్టి మనం చెప్పడం అన్నది మన రెస్పాన్సిబిలిటీ. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అన్న యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అడిగారు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉండాలి. మన ఈమెయిల్ అన్నది ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ జీమెయిల్ క్రియేట్ చేసుకొని ఛానల్ అక్కడే యూట్యూబ్లో క్రియేట్ చేసేయచ్చు, ఛానల్ పేరు ఇచ్చేసి. తర్వాత వచ్చేసి అన్నిటికన్నా మనకు కంటెంట్ ఇంపార్టెంట్. మనకి ఏం కంటెంట్ మనం చెప్తున్నాము, ఆడియన్స్కి ఏ కంటెంట్ ఇస్తున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ కంటెంట్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిక్స్డ్ కంటెంట్ చేసుకో. స్టడీస్ గురించి అయితే స్టడీస్, వ్లాగ్స్ గురించి అంటే వ్లాగ్స్, టెక్ గురించి అంటే టెక్, తర్వాత ఫిలిమ్స్ గురించి అంటే ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్, కామెడీ అయితే కామెడీ, స్పూప్ అయితే స్పూప్, వేరే న్యూస్ అయితే న్యూస్, కుకింగ్ అయితే కుకింగ్. ఇలా నీకు ఏవైతే పర్టికులర్ అనుకుంటావో వాటి ఒకే ఛానల్ మీదే నువ్వు బేస్ అయి నిలబడు. అనవసరంగా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కంటెంట్ అటు ఇటు చేంజ్ చేయకు. ఎందుకంటే మిక్స్డ్ కంటెంట్ లాగా ఛానల్ ఉంటే దానికి సంబంధించి నువ్వు ఏదైతే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నావో ఆ కంటెంట్ అన్నది రీచ్ అవ్వదు. అదేవిధంగా వీడియో షూట్, నువ్వు ఎప్పుడైనా కానీ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఒక ఫుల్ క్లారిటీతో, అదే పుల్లంగా ఒక ఫుల్ వాయిస్తో, ఒక పర్టికులర్ డిస్టర్బెన్స్ ఎన్విరాన్మెంట్ లేకోకుండా ఫుల్ క్లారిటీతో ఆ వీడియోని షూట్ చేయి. మినిమం 5 to 6 minutes అరౌండ్ షూట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా మొబైల్, చాలామంది అన్న కెమెరా ఉండాలా, తర్వాత మంచి మొబైల్ ఉండాలా అని చెప్పి అడుగుతున్నారు. నీ చేతిలో వీడియో వచ్చే మొబైల్ ఉండి ఆ వీడియో తీసే కెమెరా కొద్దిగా క్లారిటీ వచ్చినా సరే నువ్వు ఇప్పుడు నేను ఎలాగైతే రాసి చూపిస్తున్నానో ఇలాగ నువ్వు రాసి నీ మొబైల్లోనే షూట్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మొబైల్ నార్మల్ చిన్న మొబైల్ ఉన్నా కూడా నీలో కంటెంట్ ఉంటే నిన్నెవరూ ఆపలేరు. డెఫినెట్లీ నీ కంటెంట్ అనేది బూస్ట్ అవుతుంది. తర్వాత స్టడీ పర్పస్, ఇంకొకటి మీరు యూట్యూబ్ ఎందుకోసమైనా క్రియేట్ చేసుకోండి, దేనికోసమైనా క్రియేట్ చేసుకోండి. బట్ కాకపోతే చాలామంది యాస్పిరెంట్స్ అడిగారు కాబట్టి వాళ్ళు, నేను ఎలాగైతే ఇప్పుడు టీచింగ్ ఇస్తున్నానో వాళ్ళు కూడా అన్న నేను టీచింగ్ ఇవ్వాలి చాలామందికి, నేను అర్థమెటిక్ బాగా చేస్తానన్నా, సో మనం కూడా నీలాగా ఎంతో కొంత హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో నేను కంటెంట్ క్రియేట్ చేసి పంపించాలనుకున్నానంటే, సరే బ్రదర్, మీరే కాదు చాలామంది ఆస్పిరెంట్స్ సీరియస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రిపేర్ చేసి పంపించడం వల్ల వాళ్ళకు రకమైన బూస్టప్ కూడా దొరుకుతుంది. సో తద్వారా వాళ్ళ ప్రిపరేషన్ కూడా మరింత మెరుగవుతుంది అని చెప్పి నేను స్టడీ పర్పస్లో భాగంగా ఎవరైతే చాలామంది ఒక 5-6 మెంబర్స్ అడిగారు, సో వాళ్ళకి డౌట్స్ క్లారిఫికేషన్ చేయడం జరిగింది. సో ఇంకా రెగ్యులర్గా మన వీడియోలో ఎప్పుడు ప్రిపరేషన్ గురించి టిప్స్, తర్వాత వాటి గురించి ఎప్పుడు చేస్తూనే ఉంటాము. బట్ కాకపోతే నా టీం ఒకటే, మన ఏ ఒక్క యాస్పిరెంట్ ఏ ఒక్క డౌట్ ఉన్నా వాళ్ళ డౌట్ ఒక్కరు కామెంట్ చేసినా సరే ఆ కామెంట్ తీసుకొచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేయాలన్నది నా మెయిన్ థీమ్. సో అది తర్వాత మీకు ఎప్పటికప్పుడు ఇంకా వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. యాస్పిరెంట్స్ తగ్గట్టుగా నడుచుకునే ఒకే ఒక్క ఛానలే మన స్మార్ట్ స్టూడెంట్స్ జేఆర్కే ఛానల్. సో దానికి సంబంధించి ఎవరికి ఏ విధమైన అపోహలు కూడా లేవు. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది చూశారు మనం ఎలాంటి కంటెంట్ ఇస్తాము, మనం ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది ఛానల్ తరపు నుంచి అని. మన ఇప్పటివరకు వీడియో చూసిండే ప్రతి ఒక్కరికి ఆ రెస్పాన్స్ తెలుసు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీరు సపోర్ట్ చేయడం వల్లే మన ఛానల్ బూస్టప్ అవుతుంది. మీరు సపోర్ట్ చేయడం వల్లే లైవ్లో అయినా ఎక్కడైనా ఒక మంచి రెస్పాన్స్ అనేది అందుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. Please like and subscribe for more videos. JRK.